Hello, welcome to Bama Kalapam. I am Dr. Ishwari. I am working as a veterinary doctor in Dr. Dog Pet Hospital. ఈరోజు మనం ఎలాంటి డాగ్ని తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. లైక్ హౌ టు బీ ఏ గుడ్ పెట్. ఇప్పుడు మనం ఒక గుడ్ పెట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్ థింగ్ మనం పెట్ని మాత్రమే కాదు వాళ్ళ పేరెంట్స్ని కూడా చూడాలి. లైక్ సిస్టర్, బ్రదర్ అలాంటి క్రాసింగ్లో వచ్చే పెట్స్కి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ప్రోనింగ్ కానీ అబ్నార్మాలిటీస్ కానీ ఉంటాయి. సో బిఫోర్ టేకింగ్ ఎ పెట్ ట్రై టు గో అండ్ వాచ్ వాళ్ళ పేరెంట్స్ లింక్డా కాదా అండ్ హౌ దే క్రాస్ ఎవ్రీథింగ్ చూసి అండ్ సర్టిఫికేట్ చూసి తీసుకోండి. బికాస్ ఇన్ ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అండ్ పెట్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా పెట్కి పర్ఫెక్ట్ బ్రీడ్ క్యారెక్టర్స్ ఉండాలి. బ్రీడ్స్ అనేది మన ఇష్టం. లైక్ మనకు గార్డింగ్ కోసం కావాలా డాగ్ ఆర్ పెట్టింగ్ కోసం కావాలా, యాజ్ టు బీ ఎ గుడ్ ఫ్రెండ్ దాని రిలేటెడ్ బ్రీడ్ మీరు తీసుకోవచ్చు. లైక్ గుడ్ ఫ్రెండ్గా ఉండే డాగ్స్ వచ్చేసి లాబ్రేడర్, గోల్డెన్ రిట్రీవర్. మీకు ఓన్లీ హోమ్కి గార్డింగ్కి ఉండాలనుకుంటే లైక్ బాక్సర్స్, జర్మన్ షెపర్డ్స్ అలా చూసి దట్ బ్రీడ్ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ విల్ బి దేర్. బట్ టెయిల్ చూడడం, పోస్చర్ చూడడం, ఫేస్ క్వాలిటీస్, ఇఫ్ ఎవ్రీ క్వాలిటీ మ్యాచ్ అయిందంటే వీ కెన్ హ్యావ్ దట్ పప్పీ. అండ్ పప్పీని తీసుకునే ముందు ఇంకా చూడాల్సిన క్రైటీరియాస్ ఏంటంటే డిశ్చార్జెస్. వాటి నోస్ నుంచి కానీ ఇంకా మోషన్స్ చేయడం కానీ ఎలాంటి అబ్నార్మాలిటీ డిశ్చార్జెస్ ఏమి ఉండకూడదు. అబ్నార్మల్ డిశ్చార్జెస్ ఉండకుండా హెల్తీగా, ప్యూర్ యాక్టివ్గా, లైక్ మనల్ని చూడంగానే యాక్టివ్గా ఉండి రెస్పాన్సివ్గా ఉండి వీ కెన్ డూ సమ్ టెస్ట్ లైక్ వాటికి స్నిఫింగ్ ఎలా ఉంది అండ్ హౌ యాక్టివ్ దే ఆర్ ప్లేయింగ్ అండ్ హౌ గుడ్ దే ఆర్ ఈటింగ్, స్లీపింగ్, ఇవన్నీ మనం చూసి వీ కెన్ టేక్ ద పప్పీ. ఇంకా మనం బ్రీడర్కి అడగాల్సిన మెయిన్ థింగ్ వచ్చేసి వాట్ అబౌట్ వ్యాక్సినేషన్ అండ్ డీవార్మింగ్. ఖచ్చితంగా వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయించాలి ఏజ్ రిలేటెడ్గా స్పెసిఫిక్గా. డీవార్మింగ్ వచ్చేసి మనం 15 days నుంచే స్టార్ట్ చేస్తాం, బట్ వ్యాక్సినేషన్ వచ్చేసి 30 days నుంచే స్టార్ట్ చేస్తాం. సో బిఫోర్ టేకింగ్ ఏ పప్పీ దాని వ్యాక్సినేషన్ అండ్ డీవార్మింగ్ అయ్యిందా లేదా అనేది సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఏ ఏజ్లో పప్పీని తీసుకోవాలి, మోస్ట్ ఆఫ్ ద వెట్స్ సజెస్ట్ చేసేది మాత్రం 2 months అట్లీస్ట్ పప్పీ మదర్ మిల్క్తో ఉండాలి అండ్ 2 months వరకు వీనింగ్ చేయొద్దు అని. బట్ 45 days ఈజ్ ఆల్సో గుడ్ టైమ్ టు టేక్ ఏ పప్పీ. 45 days అప్పుడు పప్పీని తీసుకుని వీ హ్యావ్ టు డూ వ్యాక్సినేషన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డీవార్మింగ్ అండ్ వ్యాక్సినేషన్ 45 days అప్పుడు మనం పప్పీని తీసుకొని చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ పప్పీ హెయిర్ కోట్ ఇంకా దాని ప్లే చేసే విధానం బట్టి వీ కెన్ రూల్ అవుట్ హౌ ఇస్ షీ డూయింగ్ ఎవ్రీథింగ్. మీకు ఏజ్కి ఇంకా స్పెసిఫిక్గా కావాలనుకుంటే వీ కెన్ కౌంట్ టీత్ కౌంట్ బట్టి ఏ ఏజ్ అనేది మనకు అర్థమవుతుంది. 45 days పప్పీకి ఫర్ ఎగ్జాంపుల్ 4 canine teeth పర్ఫెక్ట్గా వచ్చి ఉంటాయి అన్నమాట. ఆ ఏజ్ రిలేటెడ్గా పప్పీని తీసుకోవచ్చు మనం. మెయిన్ గుడ్ పేరెంట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఎలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. మన డాగ్స్కి కంపల్సరీ చాక్లెట్స్, గ్రేప్స్, వాల్నట్స్ ఇలాంటి కొన్ని టాక్సిక్ ఫుడ్స్ ఉంటాయి. వెట్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుని వాటర్ షుడ్ బి గివెన్, నాట్ గివెన్ అనేది తెలుసుకోవాలి. అండ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలనేది కూడా ఇంపార్టెంటే. బేసిక్గా పేరెంట్స్ అందరూ 2 types ఆఫ్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఒకటి కమర్షియల్ ఫుడ్, ఇంకొకటి హోమ్ బేస్డ్ ఫుడ్. అదనేది మన కంఫర్ట్ జోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇనిషియల్లీ స్టార్టింగ్ విత్ సెమోలాక్ కానీ మిల్క్ కానీ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు ఆస్క్ బిఫోర్ వెట్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఏ ఏజ్లో ఏ ఫుడ్ని స్టార్ట్ చేయాలి, ఇంకా ఏదైనా ఫుడ్ మనం షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే ఎలా షిఫ్ట్ అవ్వాలి, ప్రతిదీ ఒక వెట్ దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అయ్యి అండ్ వీ హ్యావ్ టు గివ్. అండ్ బేసిక్ జనరల్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ టేకింగ్. పప్పీని జనరల్ చెకప్ చేయించుకొని వెట్ దగ్గర తీసుకెళ్ళి దాని తర్వాత ఇఫ్ హీఈస్ హెల్దీ, లైక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, వైరల్ డిసీజెస్ ఏమీ లేవు అని కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత వీ కెన్ గో టు ఇట్. అలాగే మన హోమ్ కంఫర్ట్ జోన్ కూడా మోస్ట్ ఆఫ్ ద పెట్ ఓనర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లోర్ క్లీనింగ్స్ ఇవన్నీ నార్మల్ హ్యూమన్ బేస్డే తీసుకుంటారు. బట్ దే ఆర్ వెరీ డిఫరెంట్. పెట్కి ఓన్లీ కంఫర్ట్ హోమ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలంటే అన్నీ ఒక వెట్ దగ్గరికి వెళ్ళి పెట్ ఫ్రెండ్లీ ఫ్లోర్ క్లీనర్స్ ఆర్ దేర్ అలా చూసుకొని మనం తీసుకోవాలి. అంటే మన హోమ్ని ఫస్ట్ తనకి కంఫర్ట్ జోన్గా క్రియేట్ చేసి దాని తర్వాత తీసుకోవడం మంచిది. సీజనాలిటీ ఆల్సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. రెయినీ సీజన్లో కానీ కోల్డ్ సీజన్లో కానీ తీసుకుంటే హోమ్ని అలా వార్మ్ కండిషన్లో ఉంచడం కానీ అలా ముందే మెజర్స్ తీసుకోవడం వల్ల పప్పీ విల్ బీ వెరీ సేఫ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ సీజన్లో తెచ్చుకోవాలి అనే డైలమాలో ఉంటారు. పర్లేదు, వీ కెన్ మోస్ట్లీ ప్రిఫర్ సమ్మర్స్.
అండ్ రెయినీ సీజన్, వింటర్ సీజన్స్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వైరల్ డిసీజెస్ అగ్రెసివ్ ఫామ్లో ఉంటాయి. సో సమ్మర్స్ ఆర్ వెరీ ఫైన్. ఈవెన్ దో రెయినీ సీజన్లో తీసుకున్న, వింటర్లో తీసుకున్న, వీ హ్యావ్ టు చెక్, అట్లీస్ట్ జనరల్ చెకప్ చేయించుకుంటే వీ కెన్ అవాయిడ్. ఇంకా పప్పీ ఎలాంటి పప్పీ తీసుకోవడం అనేదే కాకుండా పప్పీస్కి మనం ఎలా ఉంచాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హెవీ బ్రౌన్ బ్రీడ్స్ కానీ అలా పెద్దవి తీసుకున్నప్పుడు ఫ్లోర్ స్పేస్ కంఫర్ట్గా ఉండే చూసి తీసుకోవాలి మనం. దానికి పర్ఫెక్ట్ రూమింగ్, పర్ఫెక్ట్ ఫ్లోర్ స్పేస్ ఉంటే చాలా బెటర్. లేదంటే బోన్ అబ్నార్మాలిటీస్ రావడం, ఫ్లోరింగ్ కంప్లీట్, ఇప్పుడు అందరి ఇండ్లు ఫ్లోరింగ్ ఓన్లీ వైట్ మార్బుల్, ఇట్లా కంప్లీట్ లైక్ స్లైడీ ఫ్లోర్గా ఉంటుంది. అలాంటప్పుడు పప్పీస్కి చాలా ఫ్యూచర్లో బోన్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హెవీ బోన్ బ్రీడ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్లోర్, బెడ్డింగ్, ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో లైక్ చిన్న టాయ్ బ్రీడ్స్ తీసుకున్న వార్మ్త్గా ఉంచాలి మనం. చిన్న పప్పీ స్టేజ్ అనేది వెరీ క్రిటికల్ స్టేజ్. అట్లీస్ట్ 3 to 6 months ఇస్ ద క్రూషియల్ పీరియడ్. రెగ్యులర్ మానిటరింగ్ చేస్తూ ఉండడం, ఎలా బిహేవ్ చేస్తున్నాయి, హౌ దే ఆర్ కంఫర్ట్ అబౌట్ ద సరౌండింగ్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు మానిటర్. And my best suggestion is at least adopt one puppy. It will save lot of lives. And happy parenting. Thanks for watching.